ఈ ఇంట్లో మనమ్మ అని ఒక పని మనిషి ఉంది కదా, దాని పరిస్థితే నీకు కూడా. మీనా, నా కోసం అని నేను చెప్పడం లేదు. నీకు మంచి జరగాలి, ఈ కుటుంబానికి మంచి జరగాలని ఇలా చెప్తున్నావు. ఎలాగైనా రవితో మాట్లాడి వెన్నెల్ని పెళ్లి చేసుకునేలా నువ్వే ఒప్పించాలి. ఏంటండి మీనా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఉండు, ఇప్పుడే కదా మాట్లాడాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికీ ఈ సమస్యకి పరిష్కారంగా నువ్వు నేను పెళ్లి చేసుకుందాం. ఆస్తంతా నీ చేతికి వచ్చేసాక మనిద్దరం మ్యూచువల్గా డివోర్స్ తీసుకుందాం. రవి, నీతో కొంచెం మాట్లాడాలరా. ఏంటమ్మా, ఏంటి విషయం? నేను ఎవర్ని? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను ఎవర్ని? నాకు అమ్మ. ఈ ప్రపంచంలో తల్లికి తగ్గ బిడ్డలు దొరకటమేరా అమ్మకి పెద్ద వరం. మా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా? అవునా కాదా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. అవును. మరి నేనేం చెప్పినా చేస్తావు కదా? ఏం చేయాలమ్మా? నాకు ఒకే ఒక ఆశరా, వెన్నెల ఇంటి కోడలుగా రావాలి. నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి. మా నేను కుదరదు అని ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతుంటే ఏమీ యూజ్ లేదమ్మా. అంటే మీ అమ్మ ఆశ నువ్వు తీర్చవారా? నేను చెప్పేది నువ్వు వినవన్నమాట. అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో నాకంటూ ఏ మర్యాద ఉంది? అత్తయ్య నన్ను పట్టించుకోవడం లేదు. కట్టుకున్న భర్త కోమాలో పడి ఉన్నారు. బిడ్డవి నువ్వు కూడా నా మాట వినను అంటున్నావు. అంటే నేను ఎవరూ లేని దాన్ని, అంతే కదా? మా అవునరా రవి, అదే నిజం. నాకెవరూ లేరనుకుంటాను. అయ్యో అమ్మా, ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా, నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఏడుస్తుంటే నీకు కష్టంగా ఉందా? అబద్ధం చెప్పకు. నా కన్నీరుని ఇంట్లో పట్టించుకునేవారే లేరు. అత్తయ్య చెప్తే వింటావు, అదే ఆ మహాతల్లి బంగారి అది చెప్పినా వింటావు. వాళ్ళు చెప్తేనే నీకు వినబుద్ధి అవుతుంది. కన్న తల్లిని నేను చెప్తే మాత్రం నువ్వు వినవు కదా. నీకు మా అందరికంటే తనే కదా ముఖ్యం. ఈ ప్రపంచంలో ఇలాంటి బిడ్డ ఎక్కడ ఉండడురా. అయ్యో అమ్మా, చాలమ్మా, కొంచెం ఆపమ్మా, నన్ను కొంచెం ఆలోచించుకొని అమ్మా. ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెప్తావా? సరే అమ్మా, కనీసం నన్ను ఆలోచించుకోనివ్వండమ్మా. సరేరా, ఆలోచించు. అమ్మకి నచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం చెప్పు. మీనా రామ్మా, వెళ్ళావు కదా, ఏమైంది? రవితో మాట్లాడొస్తున్నానన్నయ్యా. ఏమంటున్నాడమ్మా? ఆలోచిస్తా అన్నాడన్నయ్య. ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటాడు. హే వర్షిణి, చెప్పు. ఇది తీసుకో. లండన్ నుంచి నీకోసమే నేను స్పెషల్గా తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టేసి వెళ్ళు. ఏంటి ఎంత ఆశగా తీసుకొని వచ్చాను, ఓపెన్ కూడా చేయకుండా పెట్టేసి వెళ్ళిపో అంటున్నావు. అంత స్పెషల్గా ఏం తీసుకొచ్చావు? అది బంగారీ, ఒక నిమిషం వెళ్ళారా? చెప్పు వర్షిని. నా ఫ్రెండ్ ప్రియాకి బర్త్డే వస్తోంది. తను చాలా హోమ్లీ టైప్. నేను ఏవేవో ఆలోచిస్తున్నాను, బట్ ఒక ఐడియా కూడా నచ్చట్లేదు. తనకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వచ్చు? తను రెగ్యులర్గా గుడికి వెళ్తుంది, అందుకని దేవుడు బొమ్మ ఏదైనా ఇద్దామా? తనకి చీర కట్టుకోవడం ఇష్టమా? చాలా ఇష్టం. అయితే ఒక మంచి చీర కొనివ్వు. సూపర్ ఐడియా బంగారీ. నాతో వచ్చి కొంచెం సెలెక్ట్ చేస్తావా? నాకు కొంచెం పనుంది. ప్లీజ్ బంగారీ, నాకు ఈ చీర సెలెక్ట్ చేసుకోవడం అంత రాదు. సరే, వస్తాను. వర్షిని బంగారుని చూస్తేనే టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు బంగారుతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావటం లేదే. బంగారీ, మన డ్రైవర్కి 5,000 ఇవ్వాలి అని నిన్ననే చెప్పాను కదా, ఇవ్వలేదా?
తీసి పెట్టానమ్మా, వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. హ్మ్. ఆంటీ తన ఇష్టానికి డబ్బులు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు బంగారాన్ని డబ్బులు అడుగుతున్నారేంటి? తను తీసుకోమని చెప్తుంది. ఆంటీ సరే అని తలాడిస్తున్నారు. తేడాగా ఉంది. సిస్టర్, హా? ఒక నిమిషం. చెప్పు శేషు. ఈ ఫైల్స్ అన్నీ చూశాను. చిన్న చిన్న తప్పులే కనిపించాయి. వాటిని హైలైట్ చేశాను. చెక్ చేయండి. ఇదంతా కరెక్ట్ డేట్స్ శేషు. నువ్వే తప్పుగా మార్క్ చేసి ఉంచావు. మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసి చూడు, కరెక్ట్గా ఉంటుంది. ఓ అలాగా. మ్, అవును, రీచెక్ చేయి, సరిపోతుంది. సరే సిస్టర్. బాయ్. ఏంట్రా? ఫైల్ చూశాను. చాలా తప్పులున్నాయనిపించింది. కానీ బంగారి సిస్టర్ చూసి అంతా కరెక్ట్గానే ఉంది అంటున్నారు. శేషు, బంగారి ఒక విషయం చెప్పిందంటే అది కరెక్ట్గానే ఉంటుంది. తను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపో. అప్పుడే నువ్వు పని కరెక్ట్గా నేర్చుకోగలుగుతావు. అది కరెక్టే. మ్. ఎలా మిస్ అయింది? ఏంటిది? రవి కూడా ఇలా మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళిన ఒక్క నెలలోనే మొత్తం తలకిందులైపోయింది. కరెక్టే కాదే. ఏంటి అందరూ ఏదో అప్పిచ్చిన వాళ్ళ చూస్తున్నట్టు నన్ను అలా చూస్తున్నారు? చూడటం తప్ప ఏం చేస్తారు? మీ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది కదా మరి. పర్వాలేదు, మా బేబీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉండే ఇల్లు కూడా బానే కంఫర్టబుల్ గానే ఉంది. ఏయ్, ఎవరిని పని వాళ్ళు అంటున్నావు? మరి మీరేంటి ఈ ఇంటి ఓనర్సా? పని చేయడానికే కదా వచ్చారు. ఎంతైనా సూపర్ లక్కే మీ అందరికీ. మీ అక్క ఒక్కతే పని చేసి మొత్తం కుటుంబాన్నే సెటిల్ చేసింది. అవును, మీ ఆయన ఆ తర్వాత తిరిగి రానే లేదు కదా? రాలేదు అంటే అసలు బతికే ఉన్నాడో లేదు? హే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే జరిగేదే వేరు. తను నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండు. అమ్మా, దీన్ని అసలు మాట్లాడనివ్వకూడదమ్మా. ఏంటి మాట తోలుతోంది? ఓ